పునీత ఫ్లూ నగర నికోలెస్ గారు వారి యొక్క 50వ సంవత్సరంలో కలలో త్రియేక దేవుని చూశారు. ఎంతో సంతోషంలో మునిగిపోయారు. పరలోక తండ్రి సేవకు మించినటువంటి భాగ్యం మరొకటి లేదు అని నిర్ణయించుకున్నారు. వెంటనే తన భార్య దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి కుటుంబానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి కొండ గృహంలోకి వెళ్లిపోయారు. ఆయన అలా కొండల్లో ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం గ్రామస్తులు చూసి జీవిస్తున్నటువంటి పునీతుడు అని ఆయన్ను గౌరవించడం మొదలుపెట్టారు. ఆ కొండ గృహంలో ఎటువంటి సౌకర్యాలు లేవు. అయినా కూడా చిన్న దేవాలయాన్ని ఆయన అక్కడ నిర్మించుకున్నారు. ఆ చిన్న దేవాలయంలోనే నికోలెస్ గారు శారీరక అవసరాలనే మర్చిపోయి దాదాపుగా 20 సంవత్సరాల పాటు ప్రార్థనలో మునిగిపోయారు. ఆ కాలంలో ఆయన తిండి గాని పచ్చి మంచినీళ్ళు కానీ ముట్టుకోలేదు. కేవలం దివ్య సప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరిస్తూ ఉండేవారు. అదే వారికి బలాన్ని శక్తిని ఇస్తూ ఉండేది. దేవుని యొక్క అద్భుత శక్తికి ఈ పునీతుడు సాక్షిగా నిలబడ్డారు. దివ్య సప్రసాద మునిగా పేరు తెచ్చుకున్నారు పునీత నికోలెస్ గారు.